ఆషామాషి. కథావాడి శ్రోతలు, ఇదేమీ తేలికగా అయ్యే పని కాదు అనే అర్థంలో ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదు అని అంటూ ఉంటాం కదా మనం తరచూ. ఆ పలుకుబడి ఎలా వచ్చిందంటేనండి, ఆషాఢమాసం వచ్చిందంటే శుభకార్యాలు ఏమీ లేక ఆ రోజుల్లో అగ్రహారాల్లో ఉండే పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మలు చాలా ఖాళీగా ఇంటి పట్టునే ఉండేవారుట. అలా ఆ నెలంతా వాళ్లకు తీరుబడిగా ఏమాత్రం కష్టపడకుండా జరిగిపోయేది. ఈ రోజుల్లో కూడా అంతే అనుకోండి. అదిగో దాన్ని బట్టే కష్టపడకుండా అయ్యే పని కాదు అనే అర్థంలో ఇదేమీ ఆషాఢమాస వ్యవహారం కాదు అని అనేవాళ్ళుట. రాను రాను జన వ్యవహారంలో ఆ ఆషాఢమాసం కాస్త ఆషామాషిగా మారిపోయి ఒక నానుడి అయిందట. ఇలా మన పలుకుబడుల ఉత్పత్తి గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తిగా ఉంటుంది కదండి. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.